నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 27 ఏళ్ల నాగలక్ష్మి అనే వివాహిత తన బిడ్డలు అవంతిక, భవన్ సాయిని హత్య చేసి ఆ తర్వాత ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక కుటుంబ కలహాల వల్లే నాగలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తా ఉంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో దీపావళి పండుగ రోజు వారి కుటుంబంలో విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కుటుంబ ఘర్షణల నేపథ్యంలో ముక్కుపచ్చలారైన ఇద్దరు పిల్లలను విషమిచ్చి చంపి తాను ఉరి వేసుకొని కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అయితే కొండమల్లిపల్లిలో కలకలంలో రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందినటువంటి కుంచాల నాగలక్ష్మి, రమేష్ దంపతులు కొన్ని సంవత్సరాలుగా కొండమల్లిపల్లిలో నివాసం ఉంటున్నారు. రమేష్ మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక ఫోన్ రావడంతో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత అతను ఇదే ఘర్షణ సంబంధించి 100 కూడా భార్య నాగలక్ష్మికి ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఇంటికి వచ్చే సమయానికి అప్పటికే రమేష్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాత్రి ఏం జరిగిందో గానీ ఇద్దరు పిల్లలకు విషయం చెప్పినటువంటి తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉదయం ఇంటి సమీప ప్రాంత ప్రజలు తెలుసుకోవడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఓకే రవి.